Hyderabad real estate market lo current factors and trends ela unnayandi that are driving the market. So can you please explain the audience? Present Hyderabad market అయితే కొంచెం sluggish గా ఉంది. Airport expansion and AI city chala upcoming ventures unnai in and around Hyderabad. So how do you think they'll impact the Hyderabad real estate? I think only the Hyderabad is the only city. There is no other city in India having those facilities. Affordable housing schemes ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో సో మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద అండ్ హౌ కెన్ గవర్నమెంట్ కొలాబరేట్ విత్ లైక్ మిడ్ సైజ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ టు గెట్ మోర్ ట్రాక్షన్ ఇన్ దట్? గవర్నమెంట్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ యాక్షన్స్ అండ్ దే వుడ్ లైక్ టు మేక్ ద మనీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్. పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ లైక్ కొన్ని ప్రాజెక్ట్స్లో రేరా అప్రూవ్డ్ అని ఉంటుంది, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అని ఉంటుంది, కొన్నిటికి ఉండదు, కొందరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అంటారు. సో హౌ విల్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అ కామన్ మ్యాన్? రేరా లేదనుకోండి, లైక్ నథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ ఫర్ ది కన్స్ట్రక్షన్. So when we get into this aspect, Hydra anedi one more very crucial thing that happened, and what is your take on the whole issue of that? ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ హైడ్రాని డిస్మాంటిల్ చేయడం. హలో హెచ్ఎంటీ వ్యూయర్స్, ఇవాళ మనం వచ్చేసాం జనార్దన్ గారి దగ్గరికి, హూస్ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మకుటా డెవలపర్స్. హీ హ్యాస్ అ వండర్ఫుల్ ఫిలాసఫీ దాట్ ఇట్స్ నాట్ జస్ట్ అ హౌస్ బట్ ఇట్స్ అ హోమ్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం రండి. హలో జనార్దన్ గారు, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. రియల్ ఎస్టేట్ రౌండప్ ఇద్దామా మన ఆడియన్స్కి? ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అండ్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్? మై సెల్ఫ్ వచ్చేసరికి నేను సాఫ్ట్వేర్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను. అதாவது మీన్ వైల్ రన్నింగ్లో రియల్ ఎస్టేట్. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కరెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయండి దట్ ఆర్ డ్రైవింగ్ ది మార్కెట్? సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది ఆడియన్స్? ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ అయితే కొంచెం స్లగిష్గా ఉంది. దానికి లాస్ట్ 10 years నుంచి హైదరాబాద్ మార్కెట్ మంచి భూమిలో ఉండడం వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. నెక్స్ట్ ఓవర్ సప్లై కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. గవర్నమెంట్ చేంజ్ కూడా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్. గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, న్యూ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని వెయిట్ అండ్ సీ అనే ఇంపాక్ట్ కూడా ఒక రీజన్ కావచ్చు. బట్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఈజ్ సమ్ వాట్ స్లగిష్ అండి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు ఓవర్ సప్లైలో చాలా వస్తున్నాయి. సో వీ హ్యావ్ విల్లాస్ యాజ్ వెల్ యాజ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ అపార్ట్మెంట్స్ ఎస్పెషలీ ఇన్ ది అవుటర్ రీజియన్ లైక్ అవుట్స్కర్ట్స్లో. సో వాటి డిమాండ్ వర్సెస్ సప్లై ఎలా ఉంది అండ్ డూ యూ థింక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ ప్రాఫిటబుల్ దాన్ ది వన్స్ ఇన్ ది సిటీ? గేటెడ్ కమ్యూనిటీస్ అనేది ఆల్వేస్ లైక్ అంటే గుడ్ మార్కెట్, ఎందుకంటే ఎవ్రీ వన్ లుక్ ఫర్ ది కంప్లీట్ సెక్యూరిటీస్. ఇప్పుడు డే బై డే చూస్తుంటే వరల్డ్ వైడ్ సెక్యూరిటీస్ మెయిన్ ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి గేటెడ్ కమ్యూనిటీస్ అనేసరికి సెంట్రలైజ్ సెక్యూరిటీ కానీ, అదర్ సర్వీసెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అమ్యూనిటీస్ కానీ అవన్నీ చూసుకోవడానికి పర్సన్ ఉంటారు. నెక్స్ట్ కామన్ అమ్యూనిటీస్ అనేది కూడా డే బై డే అంటే ట్రాఫిక్ కానీ, బయటి పార్కులు కానీ, లైక్ అదర్ ఇంపాక్ట్ థింగ్స్ కానీ పర్సనల్గా పోవడం చాలా కష్టం. అదే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ద స్కోప్ ఆఫ్ ది గెటింగ్ దెమ్. సో ఆల్వేస్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ బెటర్ ఫర్ ది ఆల్ లివింగ్. Sir, ఇప్పుడు like there is an impact on the society as per sustainability. So sustainability ani green norms ani chala తీసుకొస్తుంది గవర్నమెంట్, and at the same time many companies are also emphasizing on sustainability, like అది మెటీరియల్స్లో కావచ్చు లేకపోతే ఎనర్జీ ఎఫిషియన్సీ కావచ్చు. సో హౌ డూ యూ సీ దట్ మార్కెట్ గ్రోయింగ్? దిస్ వన్ సస్టైనబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ మనము ఒక వ్యూలో చూసినప్పుడు దట్ ఇస్ అ వెరీ మచ్ రిక్వైర్మెంట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో దీంట్లో ఇంకా ఇంప్రూవ్ కావాలంటే గవర్నమెంట్ నుంచి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. మెయిన్ సబ్సిడైర్ కానీ, మెటీరియల్ చీప్ ఇవ్వడం కానీ, ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్కి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా కానీ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అవసరము. యాజ్ వెల్ యాజ్ అది కొంచెం సమ్వాట్ ఎక్స్పెన్సివ్ థింగ్ కంపేరిటివ్లీ ఇది నార్మల్ థింగ్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ లేకుండా చేసుకోవాలంటే ఆ బిల్డర్స్ కూడా ఆ విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ కస్టమర్స్ కూడా ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా అని దే హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ది గ్రీన్ ఎనర్జీ కానీ, సస్టైనబుల్ లివింగ్ కానీ. అది ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ బిల్డర్స్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు కన్స్ట్రక్ట్ సచ్ హోమ్స్. సార్ ఇప్పుడు మీ మకుటా డెవలపర్స్లో ప్రాజెక్ట్స్లో వాట్ ఆర్ ది బెంచ్ మార్క్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ దట్ యు టేక్ కేర్ ఆఫ్? మకుటా డెవలపర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఇట్స్ లైక్ మేము యూజ్ చేసే బ్రిక్స్ అనుకోండి, మెయిన్ ఫ్లై యాష్ ఎక్కువ యూజ్ చేసే బ్రిక్స్ కానీ, ఈవెన్ కాంక్రీట్లో ఫ్లై యాష్ ఇవన్నీ యూజ్ చేయడం కానీ,
నెక్స్ట్ ఎస్టీపీ బట్ వాటర్ రిసోర్స్ వచ్చినప్పుడు ఎస్టీపీ యూజ్ చేయడం కానీ, నెక్స్ట్ ఎనీ అప్లయన్సెస్ ఎలక్ట్రిక్ అప్లయన్స్ వచ్చినప్పుడు వెన్ యూజ్ ద హై గ్రేడ్ ఎలక్ట్రికల్ అంటే హై బ్రాండెడ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేసినప్పుడు ఏమందంటే పవర్ కన్జంప్షన్ తగ్గి లైక్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ టు ది ఎన్విరాన్మెంటల్. నెక్స్ట్ మెయింటైనింగ్ ది లైక్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఫర్ ది కన్జర్వ్ వాటర్ అంటే మనము వాటర్ రీస్టోర్ చేసుకోవడానికి వీటన్నిలో మేము వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ ద గ్రీన్ స్పేసెస్ పార్క్స్ ఇలాంటి వీఆర్ కమిటెడ్ టు సపోర్ట్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయడానికి వీఆర్ కమిటెడ్ టు డూ దట్. దాట్స్ గ్రేట్. సో ఇప్పుడు సార్ మనం చూసుకుంటే ఆర్ఆర్ఆర్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అండ్ ఏఐ సిటీ చాలా అప్కమింగ్ వెంచర్స్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో హౌ డూ యూ థింక్ దే విల్ ఇంపాక్ట్ ది హైదరాబాద్ రియల్ ఎస్టేట్? డెఫినెట్లీ అండి. మనం ఇప్పుడు ప్రజెంట్ రేడియల్ రింగ్ రోడ్ చూసినాం అనుకోండి. ఇంతకుముందు రేడియల్ రింగ్ రోడ్ లేనప్పుడు దోస్ ఆర్ అవుట్స్కట్స్ యాక్చువల్లీ, బట్ నౌ రేడియల్ రింగ్ రోడ్స్ బికమ్ ద పార్ట్ ఆఫ్ సిటీ అండ్ మేజర్ డెవలప్మెంట్స్ కూడా రేడియల్ రింగ్ రోడ్ వెంబడే చాలా మటుకు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ అంటే మీన్ ట్రావెలింగ్ కానీ అదర్ సోర్సెస్ కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో అక్కడ డెవలప్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి RRR వచ్చినప్పుడు ఆర్ఆర్కు RRR మధ్యలో సో మెనీ రోడ్స్ రేడియల్ రోడ్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాయి. సో ఐ హోప్ ఇట్స్ గుడ్ ఫర్ ది సిటీ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ది డెవలప్ ద సిటీ. I think only the Hyderabad is the only city where can have the radial ring road and ring road. Two things unnai kabatti I don't think so. There's no other city in India having those facilities. I think so, like if get everything goes well and that roads and everything construction vachina anukondi, it's like Hyderabad is become number one garden scope in India actually. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పర్ స్క్వేర్ ఫుట్ ఏదైతే ఉందో అది సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఉంది ఓవర్ ఇయర్స్ అని అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ ఇంపాక్టింగ్ డెవలపర్స్ ఆస్పెక్ట్ నుంచి అండ్ వాట్ ఈస్ దాట్ డెవలపర్స్ ఆర్ ఫేసింగ్ బాటిల్ నెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొక్యూరింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆర్ పీపుల్ పర్ సే? So when it comes for the construction material అంటే the price day by day పెరుగుతుందండి. సో there are so many reasons. One of the reasons that taxation also very important. ఎందుకంటే like there are very స్టీల్ కానీ సిమెంట్ కానీ వీటి పైన గవర్నమెంట్ వేసే ట్యాక్స్ వెరీ హై ఉంది. లైక్ ఫ్యూయల్ ఆల్సో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యూయల్ మీద కానీ ట్యాక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో దీనిలో జిఎస్టీ అనేది వచ్చేసరికి ఏంటంటే ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు జిఎస్టీ కూడా కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేశారు. సో దీస్ థింగ్స్ మేబీ గవర్నమెంట్ కెన్ సపోర్ట్ చేసింది అనుకోండి. అంటే రేట్స్ పెరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అపార్ట్మెంట్ కొనమని ఇల్లు కొనడం అనేది హైదరాబాద్ వెన్ యూ థింక్ అబౌట్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ యాక్చువల్గా. ఎందుకంటే రేట్స్ అనేది ఒక రేంజ్ దాటిపోయాయి యాక్చువల్గా. సో ఆ రేట్స్ దాటుకోవడానికి అంటే ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎవ్రీ వన్ ఈజ్ థింకింగ్ ద మేక్ ద మనీ. సో దాన్ని బట్టి ట్యాక్స్ వేసిన కొద్దీ బిల్డర్ అయినా ఎవరైనా కానీ రీజనబుల్ రేట్లో ఇవ్వడం హైలీ ఇంపాసిబుల్. సో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. అంటే సస్టైనబుల్ బిల్డింగ్స్ కానీ అదర్వైజ్ రిలయబుల్ అండ్ లైక్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో కావాల్సిన ఏమన్నా హౌస్ ఇచ్చినప్పుడు మోర్ సబ్సిడీలు కానీ దాంట్లో ట్యాక్సేషన్లు ఇస్తే దెర్ ఇస్ స్కోప్ ఫర్ ది గెట్టింగ్ హోమ్స్ ఫర్ ఎవరీ మిడిల్ క్లాస్ పర్సన్. సో ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో, సో మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? అండ్ హౌ కెన్ గవర్నమెంట్ కొలాబరేట్ విత్ లైక్ మిడ్ సైజ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ టు గెట్ మోర్ ట్రాక్షన్ ఇన్ దట్? సో దీంట్లో లైక్ అదేనండి, మెయిన్ థింగ్ ఈజ్ లైక్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఇస్ ద మెయిన్ పార్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది ల్యాండ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అంత ల్యాండ్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ తోటి గవర్నమెంట్ సపోర్ట్ అంటే బిల్డర్స్ కొంచెం సపోర్ట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ యాక్షన్స్ అండ్ దే వుడ్ లైక్ టు మేక్ ద మనీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్స్. ఇలాంటి ల్యాండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ హౌస్ లివింగ్ ఇచ్చి అంటే డెవలపర్స్ కూడా కంఫర్టబుల్ రేట్ ఇచ్చి దే కెన్ సే లైక్ ఓకే ఈ రేట్లోనే మీరు ఇవ్వాలని ఆ విధంగా చేసిన అనుకోండి దెర్ ఇస్ స్కోప్ ఫర్ ది గెటింగ్ లాట్ ఆఫ్ హౌసెస్ ఫర్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో. అండ్ ఇంకో ఆస్పెక్ట్ పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ లైక్ కొన్ని ప్రాజెక్ట్స్లో రేరా అప్రూవ్డ్ అని ఉంటుంది, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అని ఉంటుంది, కొన్నిటికి ఉండదు, కొందరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అంటారు. సో హౌ విల్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అ కామన్ మ్యాన్? రెరా ఈజ్ కంపల్సరీ అండి ఇప్పుడు యాక్చువల్లీ, ఎందుకంటే దర్ ఇస్ అ మ్యాండేటరీ ఫర్ ది ఎవ్రీ ప్రాజెక్ట్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రెరా ఈజ్ మ్యాండేటరీ. బట్ ఎవ్రీ కస్టమర్ కొనే ముందు రెరా ఉంటేనే కొనడం అనేది బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే రెరా లేదనుకోండి లైక్ నథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ ఫర్ ది కన్స్ట్రక్షన్ అన్నట్టు.
మనకు కావాల్సిన సెక్యూరిటీ కానీ లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఆలోచించినప్పుడు రెరా ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ది కస్టమర్. లీగాలిటీ కూడా ఉందా లేదా అనేది కూడా సర్టిఫై లాంటిది రెరా కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీ కస్టమర్ షుడ్ గో విత్ రెరా ప్రాజెక్ట్స్ ఉంది. సార్ ఇప్పుడు కొన్ని ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని రెడీ టు మూవ్ ఉంటాయి. సో హౌ డూ యూ కంపేర్ దోస్ బోత్ అండ్ విచ్ ఇస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ అ కామన్ మ్యాన్? ప్రీ లాంచ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. యాక్చువల్గా ప్రీ లాంచ్ ప్రాజెక్టు చాలామంది ఏంటంటే రేటు తక్కువ వస్తుందని చెప్పి దానికి ఎలాంటి లీగల్ సెక్యూరిటీ లేదు అండ్ అప్పటికి పర్మిషన్ వచ్చి ఉండదు, ల్యాండ్ ఉండదు, ఎలాంటిది ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ అంటే ఐ మీన్ సమ్ పీపుల్ మేబీ దే గెట్ బెనిఫిట్ బై బయింగ్ ద ప్రీ లాంచ్. అందుకు కొందరు కాకపోతే ఏంటంటే దట్ ఈస్ ఇల్లీగల్ థింగ్. టు బి ఫ్రాంక్ ద గవర్నమెంట్ ఎలాంటి మీకు సెక్యూరిటీ కానీ లీగల్గా ఎలాంటి వ్యాలిడ్ లేదు కానీ వెన్ యూ ఇన్వెస్ట్ దట్ వన్ ఇఫ్ యూ బెనిఫిటెడ్ దిస్ గుడ్. బట్ 80 to 90% దేర్ ఇస్ గెటింగ్ అంటే లాస్ కావడానికి స్కోప్ ఉంటుంది. లీగల్గా వాల్యూ లేనప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా ఏం పోయినా కష్టము. సో నా ఉద్దేశం అంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా ఎక్స్పెన్సివ్ ఎక్కువైనా కానీ మనం వీ కాంట్ ప్లే లాటరీ టైప్ కాబట్టి ఇట్స్ లైక్ నథింగ్ బట్ ఏ లాటరీ అన్నట్టు. బై లక్ వాళ్ళకు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. కానీ ఎవరైనా హార్డ్ ఎర్నింగ్ మనీ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే వీ డోంట్ ప్లే ద లక్ థింగ్. So I don't think so. It's not suggested for anyone. It's like. So when we get into this aspect, Hydra అనేది one more very crucial thing that happened and చాలా మంది వాళ్ళు they were affected and అప్పుడు కూడా చాలా న్యూస్ ఛానల్స్తో చెప్పారు అంటే మాకు అసలు ఇలా అవుతుందని ఐడియా లేదు, ముందు అప్రూవల్స్ అన్నీ ఉన్నాయన్నారు, సో ఇప్పుడు ఇలా వచ్చి చేస్తే ఎలా అని. సో ఐ మీన్ హూ ఇస్ ఎట్ స్టేక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే? ఒక కామన్ మ్యాన్ ఇస్ ఎట్ అ స్టేక్. సో వాట్ ఈస్ యర్ టేక్ ఆన్ ది హోల్ ఇష్యూ ఆఫ్ దాట్? హైడ్రా ఈజ్ నేను అనుకోవడం ఏంటంటే దట్ ఈస్ అ గుడ్ స్టెప్ ఓన్లీ ది గవర్నమెంట్. అండ్ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ హైడ్రాని డిస్మాంటిల్ చేయడం దిస్ ఐ డోంట్ థింక్ సో ఇస్ నాట్ ద గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పర్మిషన్ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి దానికి. ఒకవేళ కస్టమర్ లాస్ కావడానికి కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఎవరు నమ్మాలి? రేపు హైడ్రాని కూడా పోయి ఇంకేదో వచ్చిందనుకోండి, రేపు డిస్మెంటిల్ చేసిన దాన్ని వేరే వాళ్ళు కరెక్ట్ అట్లా ఉండదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది ఏ ఆర్గనైజేషన్ నుంచి ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకున్నా లైక్ వెన్ యూ గో ఫర్ ది ఇన్సూరెన్స్, ఇప్పుడు గవర్నమెంట్ వీఆర్ పేయింగ్ ద ఫీజ్ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ పేయింగ్? రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేస్తున్నాము, జిఎస్టీ ట్యాక్స్లు పే చేస్తున్నాము, అండ్ పర్మిషన్ డబ్బులు అన్నీ పే చేస్తున్నాము అన్నప్పుడు నిజంగా ఒకసారి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనుకోండి, రేపు పొద్దున్న హైడ్రా ఎవరు వచ్చినా ఇప్పుడు కస్టమర్కు లాస్ అంటే ఇట్స్ లైక్ నాట్ కరెక్ట్ థింగ్ కదండి యాక్చువల్గా. అన్నప్పుడు ఏంటంటే నియర్లీ 30 to 40% వీ పే టు ద ట్యాక్స్. అంటే అల్టిమేట్ ఎనీ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ కెన్ గెట్ ది 30 to 40 నియర్లీ 40% ఆఫ్ యాజ్ ట్యాక్స్ వచ్చేస్తుంది వాళ్ళకు. అంటే మోర్ బెనిఫిటెడ్ ఎవరయ్యేది ఇక్కడ గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎనీ డిస్మెంట్లింగ్ ఆఫ్టర్ గెటింగ్ ద పర్మిషన్ అనేది స్ట్రాంగ్ ఒపీనియన్. సో ఇల్లీగల్ కట్టుకున్న దానికి బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ కాబట్టి దట్స్ లైక్ ద కస్టమర్ షుడ్ గో ఫర్ ది లీగల్ థింగ్. ఎందుకంటే లీగాలిటీ అనేది మనం ఎవరు నమ్మాలి? యాక్చువల్గా గవర్నమెంటే మనం ఏదానికైనా నమ్ముతాం కాబట్టి గవర్నమెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ వన్ అనేది మై ఒపీనియన్ అండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ఎస్పెషలీ ఇన్ ది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. సో లాస్ట్ గవర్నమెంట్కి కరెంట్ గవర్నమెంట్కి కంపేర్ చేసుకుంటే వేర్ డూ యూ థింక్ రియల్ ఎస్టేట్ హ్యాస్ గ్రోన్ వెల్ అండ్ మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి? When it comes for last government, okay, this real estate was very good in that government. It's like because of sluggishness 2009 to 2014, maybe because of the Telangana issue, all those things. So many reasons. Like after 2014, the real estate is very good. Hyderabad is like one of the benchmark for when you say that one in overall India కూడా ఒక benchmark లా తయారైంది. సో దిస్ గవర్నమెంట్ అంటే లైక్ ఇంకా వీళ్ళకు సెటిల్ అయిందో మొత్తం ఇంకా సెటప్ అయిందో కాలేదో తెలియదు. కానీ ది గవర్నమెంట్ ఆల్సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చిన డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేసిన అనుకోండి, దిస్ అ లాట్ ఆఫ్ రిజల్ట్. వీ హ్యావ్ టు సీ అనదర్ just 1.5 year కంప్లీటెడ్. జస్ట్ లైక్ ఇప్పటికైతే మార్కెట్ డల్ ఉంది. ద పీపుల్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ వాట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ వీఆర్ ఆల్సో కీన్లీ అబ్జర్వింగ్ దట్ వన్. వీ హోప్, వీ విష్ అండ్ ఇన్ నెక్స్ట్ కమింగ్ టర్మ్ అండ్ దే మే take good direction to the city development. Once you have the proper development in city అనుకోండి, nothing to do government anything. రియల్టర్స్కి స్పెషల్ చేయాల్సిన అవసరం లేదు, రియల్ ఎస్టేట్ స్పెషల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ ప్రాపర్ డెవలప్మెంట్ చేస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్ ఇట్ విల్ start the market. Like there's scope for the every business, not only real estate. So many business are depends on real estate. And like I think that
మేజర్ కాంట్రిబ్యూషన్ టు ది గవర్నమెంట్ కానీ లైక్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇది. సో రియల్ ఎస్టేట్ ఇస్ ద మెయిన్ కాంట్రిబ్యూషన్ యాక్చువల్గా నియర్లీ 25-30% రియల్ ఎస్టేట్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది సొసైటీకి. సో అది నెగ్లెక్ట్ కాకుండా దాని టఫ్ అంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఫర్ ద గెట్టింగ్ ద మోర్ మనీ గవర్నమెంట్ ఇన్కమ్ ఆల్సో ద గవర్నమెంట్ హ్యాస్ టు బి లుక్ ఇన్ టు దట్ వన్ అండ్ దే హ్యావ్ టు థింక్ ఓవర్ దట్ వన్. సో అలా చేస్తే డెఫినెట్ వీ హ్యావ్ టు సీ దట్ వన్ గవర్నమెంట్ రైట్ నౌ అయితే మార్కెట్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది గవర్నమెంట్ టేక్ ద గుడ్ డైరెక్షన్ థింకింగ్లో ఉందండి. స్టాటిస్టిక్స్ని చూసుకుంటే లైక్ ఎక్కువ లగ్జరీ సెగ్మెంట్ మీద ఎంఫసిస్ ఉంది. పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ these luxurious projects or villas or gated communities over normal standalone apartments is the study. And one more thing, ఇప్పటి వరకు మనం చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయని there are reports. So what do you think will develop most in the coming years in Hyderabad? So main thing is like ఇప్పుడు వెస్టర్న్ హైదరాబాద్ ఇస్ కంపేర్ టు టోటల్ హైదరాబాద్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ వరల్డ్లో ఏ కంట్రీలో అంటే మేజర్ సిటీస్లో ఏ దాంట్లో చూసుకున్నా డౌన్ టౌన్ లాంటి ఇంపాక్ట్ అనేది మనకు వెస్టర్న్ హైదరాబాద్లో కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఈజ్ ఐటీ పీపుల్. ఐటీ అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ ఇండస్ట్రీస్ ఐటీ ఎంప్లాయీస్ శాలరీస్ ఆర్ యావరేజ్ శాలరీస్ వెరీ హై 3-4 times ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ ఫీల్డ్స్. కాబట్టి అఫోర్డబిలిటీ అనేది వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. అఫోర్డబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి వచ్చిన లేయర్స్ వచ్చేసరికి డిఫరెంట్ లైక్ ప్రాజెక్ట్ లైక్ ఇంజనీర్ నుంచి మేనేజర్ నుంచి హై గ్రేడ్ వచ్చినప్పుడు సిఎఫ్ఓస్ అట్లా వచ్చిన హై గ్రేడ్ వచ్చినప్పుడు కంపెనీస్ ఎండీస్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పేమెంట్స్ కానీ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దే ఆర్ అఫోర్డ్ ఐ మీన్ లగ్జరీస్ అపార్ట్మెంట్స్ కానీ లగ్జరీస్ హౌసెస్ కానీ మోర్ డిమాండ్ అనేది కంపేర్డ్ అదర్ సిటీ కంటే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ట్రాఫిక్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే వుడ్ లైక్ టు బికాస్ ఆఫ్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఇండస్ట్రీ అంతా సెంట్రలైజ్ అయిపోయింది హైదరాబాద్లో. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ సెంట్రలైజ్ వన్ ప్లేస్. సో ఫర్ ట్రావెలింగ్ వన్ కార్నర్ టు అనదర్ ఆల్సో బికమ్ వెరీ డిఫికల్ట్ అయిపోయేసరికి అంతా ఏంటంటే దే వుడ్ లైక్ టు షిఫ్ట్ ని అంటే ఒక 5-6 kilometers 10 kilometers రేడియస్ ఫ్రమ్ ది అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes దే వుడ్ లైక్ టు రీచ్ ఫ్రమ్ ది హౌస్ అనే థింకింగ్లో ఉంది. కాబట్టి ఈ ఐటీ ఏరియా అనేది మోర్ ఇంపాక్ట్ అయ్యేసరికి ఏంటంటే పీపుల్ ఆర్ వుడ్ లైక్ టు షో ఇంట్రెస్ట్ టు బై హౌస్ నియర్ బై దిస్ ఏరియా. దిస్ వన్ ఆఫ్ ది రీజన్ టూ పార్ట్స్గా అయిపోయింది చెప్పాలంటే. వన్ ఈజ్ వెస్టర్న్ హైదరాబాద్ అండ్ వన్ ఈజ్ రిమైనింగ్ హైదరాబాద్. వెన్ యూ సీ దట్ వన్ అంటే గ్రేట్ మాల్స్ కానీ గ్రేట్ హాస్పిటల్స్ కానీ ఐ టు సే 5-star 7-star థింగ్ లైక్ హోటల్స్ కానీ అన్ని టోటల్ పబ్స్ బార్స్ ఎనీథింగ్ యూ కెన్ ప్లేస్ ఇట్ లైక్ జస్ట్ లైక్ వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అయిపోయింది. సో దట్ షుడ్ బి లైక్ ఐ మీన్ మిగతా ఏరియాలు కూడా కొంత కాన్సన్ట్రేట్ అయితే మేబీ that's a good impact in the future. So ante it should be totally regularized over all the areas is what you feel? Ante some areas like remaining areas also government has to take care of that one, not only IT other segments also like entertainment, so many things are there. The government can take some initiation for that one. సో అంటే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి ఎంప్లాయ్మెంట్ ఉండి ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి అక్కడ రావడానికి స్కోప్ ఉంటుంది. లైక్ అంటే వెన్ యూ కంపేర్ విత్ వెస్టర్న్ హైదరాబాద్ మిగతా ఏరియాలు అంతా ఫోకస్ కావట్లేదేమని నా అభిప్రాయం అండి. అండ్ ఇంకోటి పీపుల్కి మేజర్ డౌట్ అంటే షుడ్ దే ఇన్వెస్ట్ ఇన్ అన్ అపార్ట్మెంట్ ఆర్ షుడ్ దే ఇన్వెస్ట్ ఇన్ అ ల్యాండ్? బికాస్ మనం చూసుకుంటే అపార్ట్మెంట్ డిప్రిసియేషన్ ఉంటుంది ఇస్ వాట్ దే ఫీల్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ విలా ఆర్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ డెవలప్ అవుతుందా లైక్ రెసిడెన్షియల్ విల్లా కానీ హౌస్ కానీ? సో మీ ఒపీనియన్ ఏంటి దాన్ని? ఇట్స్ టూ థింగ్స్ అండి. ఇన్ దిస్ వన్ ఎలా ఉంటుందంటే ఇస్ లైక్ అపార్ట్మెంట్ అండ్ ఎంజాయబుల్ ప్రాపర్టీ అంటే దే వుడ్ లైక్ టు లివ్ దే కాంట్ లివ్ ఇన్ రెంటల్ హౌస్. సో వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ది లివింగ్ దట్ వన్ యూ కాంట్ కంపేర్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఆల్సో. ఇట్స్ లైక్ అంటే ఏ ప్రాపర్టీ అయినా కానీ ఆటోమేటిక్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఐ హౌస్ ఇన్ లాస్ట్ 20+ years నుంచి ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈవెన్ అపార్ట్మెంట్ తీసుకున్నా ల్యాండ్ తీసుకున్నా దిస్ అప్రిషియేషన్ ఇస్ దేర్. బట్ వెన్ యూ కంపేర్ విత్ అపార్ట్మెంట్ అండ్ ల్యాండ్ అప్రిషియేషన్ ఇస్ వెరీ హై. సో వెన్ యూ హ్యావ్ ద ఎక్సెస్ మనీ టు ఇన్వెస్ట్ మనీ ఇస్ ల్యాండ్ ఈజ్ వెరీ గుడ్. బట్ when it comes for the land one challenge is there for the protection of that land and securitization, that legal aspects and encroachments. These things also one challenge for the common person. Every person బిజీ షెడ్యూల్లో దాన్ని చూసుకోవడము లైక్ ప్రొటెక్ట్ చేసుకోవడం దిస్ ఆల్సో బికమ్ వెరీ ఛాలెంజ్. ఎందుకంటే మన దగ్గర వచ్చేసరికి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఈ ల్యాండ్ నీదే అనడానికి లేని సిచ్యుయేషన్ ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దట్ వన్. ఓకే ఒక్కసారి నేను ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందనుకోండి దట్ షుడ్ బి మైన్ అనే ఒక సెల్ఫ్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఐ థింక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్సన్ ల్యాండ్స్ ఆర్ గుడ్. అలాంటి సెక్యూర్ లేనప్పుడు ఇన్సెక్యూర్డ్ ఉన్నప్పుడు ఏదైనా అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ మోర్ సెక్యూర్డ్ దెన్ కంపేరిటివ్లీ ఓపెన్ ల్యాండ్స్. And almost when you want to stay in that, but compulsory you need the apartment or whatever maybe there you need ఒక షెల్టర్ కావాలి కాబట్టి నాదే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది హౌస్ అనేది. కాబట్టి లైక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఇన్వెస్ట్ అండ్
వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ అన్న దాన్ని బట్టి దోస్ థింగ్స్ ఆర్ డిపెండ్స్ అండి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మాస్టర్ ప్లాన్స్ అండ్ ఈ జోనింగ్లో రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయి అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కామన్ మ్యాన్కి కన్ఫ్యూజ్ అవ్వడం చాలా ఈజీ. సో వాట్ ఈస్ యర్ టేక్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లీగల్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో ర్యాపిడ్లీ చేంజింగ్ ఆర్ యునో దే ఆర్ పర్సన్ సెంట్రిక్ అంటున్నారు, లేకపోతే కంపెనీ టు కంపెనీ ఇట్ వేరీస్. సో వాట్స్ యర్ టేక్ ఆన్ ఇట్? సో దీస్ థింగ్ వచ్చినప్పుడు ఏంటంటే దట్స్ ద ఓన్లీ గవర్నమెంట్ కెన్ డూ అండి. యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే నౌ టెక్నాలజీస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఆన్లైన్ ఎర్త్ మ్యాప్స్ చాలా వచ్చాయి, ఎన్జిఆర్ఏ కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు నేషనల్ సెన్సింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జియోగ్రాఫిక్ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే some land when it registered, I believe that one when you register the land they go with the longitude and latitude. ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బౌండరీ డిసైడ్ చేసేసి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినాం అనుకోండి, ఒకసారి లీగల్ ఫైనల్ అయింది అనుకోండి. సో వెన్ అదర్ పర్సన్ వాంట్ టు ఎంటర్ ఇన్ దట్ సేమ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే అది కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఆ విధంగా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని ప్రాపర్ చేసుకొని ఈ ల్యాండ్ ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫైనల్ అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడు అనుకోండి, లైక్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంది యూఎస్ కానీ యూరోప్ కానీ చాలా కంట్రీస్ ఉన్నాయి ఇలాంటి థింగ్స్ ఉండవు. ఎందుకంటే అది వాళ్ళు గవర్నమెంట్ ఈజ్ ఫైనల్ సెటిల్ చేసేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు వెన్ ఒక 10th క్లాస్ పాస్ అయ్యారు అనుకోండి, ఒక కాలేజ్ 10th క్లాస్ అంటే దిస్ నో కాన్ఫ్లిక్ట్ ఆన్ దట్ వన్. ఇట్స్ లైక్ ఓకే దిస్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎవ్రీవేర్. ఇట్స్ లైక్ ఏ పాస్. దట్స్ లైక్ దిస్ హౌ సమ్ వాల్యూ వర్త్ ఫర్ దట్ వన్. సేమ్ థింగ్ ఒక ల్యాండ్ మీద ఎందుకు లేదన్నది ఇక్కడ అర్థం కావట్లేదు. బట్ దట్ ఇనిషియేషన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దట్ వన్. ఆ విధంగా మార్కింగ్ చేసి ఇది ఫైనల్ అని ఫిక్స్ చేసేసి అది చేసారు అనుకోండి, రియల్లీ ఇట్స్ లైక్ వెరీ గుడ్ సేఫ్ ఫర్. అండ్ ఇంకోటి ఏంటంటే మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను కొందరు సెక్యూర్ లేక ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి దే డోంట్ వాంట్ టు గో ఫర్ ల్యాండ్ ఎందుకులే టెన్షన్ అనే థింగ్ ఉంటుంది కాబట్టి అవన్నిటి కూడా కమ్అవుట్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి. సార్ ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసుకుంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ యునో ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ అవుతుంది. సో ఐ మీన్ వాట్స్ ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇట్ అండ్ హౌ డూ యూ యాజ్ అ కంపెనీ deal with this wastage or abiding by the environmental norms? ఓకే, ద వేస్టేజ్ అనేది ఏంటంటే యాక్చువల్గా అది కంప్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి యాక్చువల్గా. ఎందుకంటే ప్రాపర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే వేస్టేజ్ తగ్గిపోతుంది. ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దట్ వన్. మనకి ఇంకా టెక్నాలజీ ఆల్సో వెరీ ఎసెన్షియల్. మనం యూజ్ చేస్తే కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ దాంట్లో యూజ్ చేసి ఇప్పుడు రీసెంట్లీ బిమ్ లాంటి టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, మిషనరీస్ వస్తున్నాయి, అంటే ప్లానింగ్ ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నౌ వేస్టేజ్ ఈజ్ కమింగ్ డౌన్ వెన్ యూ గో ఫర్ ది బిగ్ బిల్డర్స్. సో దట్స్ లైక్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే వేస్టేజ్ అనేది పెద్ద ఏముండదండి. Is Makuta into both residential and commercial spaces? So మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, లేకపోతే అయిన వెంచర్స్ ఏంటి? కెన్ యూ ప్లీజ్ టెల్ ది ఆడియన్స్? Yeah, Makuta Developers is one of the fast growing company in Hyderabad. Right now మేము ఒక 2,500 అపార్ట్మెంట్స్ వరకు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి అండ్ 10 lakh square feet కమర్షియల్ స్పేసెస్ ఆల్సో అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది. మాది గ్రోత్ రేట్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ అది ఐ కెన్ సే లైక్ 200 to 300% వీ హ్యావ్ ద గ్రోత్ రేట్ ఫర్ ది లాస్ట్ 15 years. అండ్ వెరీ థింగ్ ఈజ్ లైక్ ఈవెన్ ది స్టాక్ మార్కెట్ ఆల్సో మేము నిజంగా చెప్పంటే I don't have that much problem ఎందుకంటే very like 20 to 30% of the people can do the business right now is doing the proper business in this tough even sluggish market also. But we are doing the like comparatively in the market, so sluggish some problem we are facing, but even though we are able to sell every product we have good sales. Major thing is like maaku basically and ma ethically మేము కన్స్ట్రక్షన్ వచ్చారు, మా ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఈ రోజు వరకు కూడా మాకు ఎవ్రీ ప్రాజెక్ట్లో వీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ది డెలివరీ గుడ్ ప్రోడక్ట్. యాక్చువల్గా ప్రాఫిట్ ఓరియంటేషన్ కంటే కూడా అంటే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ డూ ద బిజినెస్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్ట్ ద ప్రాఫిట్, దిస్ నో డౌట్. But when it comes for the Makuta, we'll strongly, ethically, and we believe that one would like to give the good product to the customer. So, I'm proudly I can say that one naku unna customers 99% naku anta positive. And when you say the Makuta, they can say that one okay, you can just blindly they can go for it. That is the only thing that where we are able to deliver and good products, and there's a big support from the customers. సో ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మేము కూడా ఏంటంటే లైక్ మెంటలీ వీఆర్ ప్రిపేర్డ్ దట్ వన్ అండ్ వీ ఫీల్ వీ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ ద ప్రాజెక్ట్లో డిజైనింగ్ నుంచి చూస్తే కంప్లీట్ వరకు కూడా మేనేజ్మెంట్ అండ్ మై సెల్ఫ్ ఇన్వాల్వ్ ఎవ్రీ థింగ్. ఇట్స్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ లైక్ ఒక యజ్ఞం అంటారు చూసారా, అలా మేము ఒక ప్యాషన్ తోటి చేస్తున్నాము. సో ఇలా అంటే లైక్ ఏ బిల్డర్ అయినా ఏదైనా ప్రాపర్ ప్రోడక్ట్ ఇస్తున్నాడు అనుకోండి, ఎవరికైనా ఒక కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సేల్ ఇన్ ద మార్కెట్ యాక్చువల్లీ.
సో ఐ థింక్ వీ అచీవ్ దట్ వన్. అండ్ మేము ఆల్వేస్ వీ ట్రై టు ఆ వర్డ్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. డెఫినెట్లీ లైక్ Makta is going to be one of the leading company in the very future as I know this market actually. I think it's definitely, I mean, we can foresee it in the near future. So what differently you think are doing from rest of the companies? Ante rest of the real estate companies or developers or builders ni compare cheskunte, what is that different, or what is the one particular USP that you vouch on? Not only one only kadandi, so many USPs are there. We never go to the pre-launch actually, like and we construct all the projects after getting the permissions only. And that like as of now every project ఇప్పుడు మాకు పర్మిషన్ అంటే లైక్ డేట్ కంటే ముందే మేము డెలివరీ ఇచ్చామండి. యాక్చువల్గా వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ హూ డెలివర్డ్ ద ఆల్మోస్ట్ ఆల్ 6 months బిఫోర్ వీఆర్ గివెండ్. ఇప్పుడు రెరాతో కంపేర్ రెరా డేట్ల తర్వాత కూడా 6 months బిఫోర్ మేము డెలివర్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్లానింగ్ దగ్గర వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వీఆర్ గోయింగ్ ఫర్ ది బ్రాండెడ్. యాక్చువల్గా ఎక్కడ కూడా వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. అండ్ ఈవెన్ ఆర్ఎంసీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా ఓన్ ప్లాంట్ పెట్టేసి, అంటే ప్రాపర్ కాంక్రీటింగ్ ఇవ్వాలని చెప్పి ఓన్ బ్రిక్ యూనిట్స్ పెట్టేసి ఎవ్రీవేర్ లైక్ వుడ్ లైక్ టు హౌ బెస్ట్ ప్రొడక్ట్ వీ కెన్ గివ్ అనే ఒక థింకింగ్ మాకు అదే మెయిన్ ఆస్పెక్ట్ ఉంది అన్నట్టు. ప్రతి కస్టమర్స్ కావాల్సిన వరకు ప్రాపర్, ఎందుకంటే హౌస్ అనేది ఒక డ్రీమ్ ఫర్ ది ఎవ్రీ పర్సన్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే దిస్ ఐ థింక్ హౌస్ అంటే హౌస్ కాదు, ఇట్స్ లైక్ హోమ్. దిస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ ద హౌస్ అండ్ హోమ్. హౌస్ ఈజ్ ఫర్ ద 4 walls ఇన్ బిట్వీన్ వేర్ దే కెన్ సే. హోమ్ ఈజ్ దట్ లైక్ ఫిల్డ్ విత్ మెమరీస్, ఐ థింక్ సో. అంటే వెరీ ఫీల్ ఆఫ్టర్ వర్కింగ్ అండ్ తర్వాత పిల్లలు కానీ ఏంటంటే ప్రతి చిన్న పిల్లలు పెరుగుతున్నారు అనుకోండి, ఎవరి కారణం ఒక మెమరీ ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా అలాంటి మెమరీస్ని వుడ్ లైక్ టు, అంటే మేము మా అంతా మేము అనుకుంటున్నాం అంటే ఇట్స్ లైక్ హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హౌస్ అనే ఒక మేనేజ్మెంట్ థింకింగ్ ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లే మేము ప్రతి ఒక్కటి డెలివరీ ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఆ థింకింగ్లో ఉంది కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. అంటే మేము థింగ్స్ ఈజ్ లైక్ లాంగ్ లాస్టింగ్ అండ్ లుక్స్ వైజ్ కానీ లైక్ ఆల్ ఆస్పెక్ట్స్లో మేము ప్రతి దాన్ని మేము చూసి మన నిజంగా మనం పర్సనల్ అక్కడ ఉన్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం, ఎలా ఫీల్ అవుతాం, ఎలా ఉంటే బాగుంటుంది అనే థింకింగ్ తోటి ప్రతి ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి వీ థింక్ ఆబ్వియస్లీ వీ గెట్ గుడ్ ప్రోడక్ట్. ఆబ్వియస్లీ దట్స్ ద గుడ్ టు ది ఈవెన్ కస్టమర్. లైక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ లైక్ వేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది, అంటే దీస్ ఆర్ ఆల్ యూఎస్పీస్. మేము ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చేసాం అనుకోండి, ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ అనుకోండి. యాక్చువల్ మా ఏ ప్రాజెక్ట్ చేసినా వాటర్ హార్వెస్టింగ్ చేసినాం అనుకోండి, ఆఫ్టర్ దట్ వన్ యూ డోంట్ గెట్ బోర్స్ విల్ డ్రై. వై? బికాస్ ఆఫ్ వీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దట్ వన్. ఈవెన్ మేము బోర్స్ డిగ్ చేసేసి వచ్చిన దాంట్లో ఉన్న స్లాబ్ పైన వాటర్, పోడియం పైన వాటర్ మొత్తం లోపలికి నియర్లీ 60-70 feet లోపలికి వరకు మేము బోర్ డిగ్ చేసి హార్వెస్టింగ్ బిట్స్ నుంచి మళ్ళీ మేము పంప్ చేస్తుంటాం. అంటే లైక్ ఇట్ లైక్ పెనిట్రేట్ ఇన్ ద గ్రౌండ్ వాటర్. సో ఇలాంటి ఆస్పెక్ట్ చూసుకున్నాం అనుకో, లైటింగ్ కానీ ఈవెన్ లైక్ కార్డార్స్ కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు గ్రానైట్ విచ్చాడు ఇవాళంటే ఏంటంటే లైక్ వీ గో ఫర్ ది విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది లాంగ్ టైమ్. అంటే అది డిస్టర్బ్ కాకుండా లాంగ్ టైమ్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఎలా కంఫర్ట్ ఉంటుంది అనేది వీ థింక్ ఎ లాట్ ఫర్ దట్ వన్. సో దీస్ సో మెనీ థింగ్స్ ఆర్ యూఎస్పీస్ అండి యాక్చువల్గా. So that's wonderful to hear. Lastly, what advice you would give people? Ante like you said, it's not just a house, it's a home kabatti. So while almost lifelong hard-earned money పెడుతున్నారు, so what care and precautions should people take? So they have to, main thing when you buy the house అన్నప్పుడు ఏంటంటే ఓకే everyone think for the that reasonable price and ఒక ప్రైస్ ఒకటే ఒక ఫ్యాక్ట్ తీసుకోకుండా కస్టమర్ ఇప్పుడు when everybody have the budget for that one, అదొకటే ఫ్యాక్ట్ తీసుకోకుండా ఏంటంటే దే కెన్ గో సో మెనీ పీపుల్ ఐ హౌస్ ఇన్ దట్ వన్ జస్ట్ దే స్టార్ట్ దట్ ఓకే నాకు ఇంత ప్రైస్ వస్తుంది ఇంత ప్రైస్ వస్తుంది అనే ఒక కంపారిజన్ ద మేజర్ ఆస్పెక్ట్ కాదు. మనము సరే ఎనీ బ్రాండ్ ఏ ఐటమ్ కొన్నాను ఒకే ఐటమ్ మనకు ఒక 10 రూపాయలకు వస్తుంది, 15 రూపాయలకు వస్తుంది, 20 రూపాయలకు వస్తుంది, దాని ఆస్పెక్ట్ దానికి ఉంటుంది. సో అది మనకు లైక్ దాని సస్టైనబిలిటీ దెన్ క్వాలిటీ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో ఆస్పెక్ట్స్లో వాళ్ళు కొంచెం స్టడీ చేస్తే బెస్ట్. చాలామంది కస్టమర్స్ ఏంటంటే 1 dayలో డిసిషన్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఒకరోజు వెళ్తారు ప్రైస్ ఇది ఓకే, ఇట్స్ నాట్ ద గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో వెన్ హౌస్ అన్నప్పుడు ఏంటంటే దే కెన్ హ్యావ్ ద కంపారిజన్ అంటే సమ్ ఆస్పెక్ట్స్ తీసుకొని సమ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏమేమి యూజ్ చేస్తున్నాయి కొంచెం స్టడీ చేసిన అనుకోండి. సి ఎవ్రీ వన్ హ్యావ్ ద కామన్ సైన్స్, నాట్ ద రాకెట్ సైన్స్ ఫర్ బయింగ్ ద హౌస్. వాళ్ళు కొంచెం ఒక 15 రోజులు 20 రోజులు దాని మీద వర్కౌట్ చేసి స్టడీ చేస్తే ఎవ్రీ వన్ కెన్, ఈరోజు టెక్నాలజీ అంతా దొరుకుతుంది, ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఈస్ వాట్ ఐ మీన్ దేర్ బడ్జెట్ ఈస్ విచ్ ఈస్ సూట్స్ అండ్ హౌ దే ఆర్ ఐ మీన్ బిల్డర్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ సమ్ ఎక్సర్సైజ్ ఈజ్ నీడెడ్ అని చెప్పి నా అభిప్రాయం అండి యాక్చువల్గా. That's very informational. Thank you so much for being with HMD. Thank you, Andy.